సో ఇంతకుముందు చూసుకున్నామంటే కులాలకి మతాలకి నేను అతీతం, నాకు అసలు కులం గురించి మతం గురించి మాట్లాడను, సో నాకు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చూసారంటే సనాతన ధర్మం అని చెప్పి స్టార్ట్ చేశారు ప్రోపగాండా అనేది. సో దాని గురించి మీరేమంటారు సార్? ఏంటి సనాతన అంటే అడుగుతాను ఆయన్నే. అన్ని మతాల్లో నాకు తెలిసి అన్ని మతాలని మనిషి అనేవాళ్ళు గౌరవించాలి. ఒక మతం ఎక్కువ ఇంకో మతం తక్కువ అని లేదు. ఎవరైనా కూడా వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు, అవతల మతాన్ని ఎప్పుడు కూడా కించపరచకూడదు. ఇది మనుషులకు ఉండాల్సినటువంటి సహజమైన లక్షణం. ఈ లక్షణం పవన్ కళ్యాణ్కి ఉందా? నువ్వేమంటావు? ఒకరోజేమో బీఫ్ తినమంటావు, ఇంకో రోజేమో బాప్టిజం తీసుకున్నా అంటావు, ఇంకో రోజేమో పంచి ఎగ్గట్టి ఊడ్చినట్టుగా బిల్డప్లు ఎత్తావు, సనాతని అంటావు. ఏంటి సనాతన అంటే? పెళ్ళైనాక పిల్లల్ని కంటాం సనాతన ధర్మమా? పిల్లల్ని కన్నాక పెళ్లి చేసుకోవడం సనాతన ధర్మమా? అన్ని మతాల్లో పెళ్లి చేసుకున్నాకే పిల్లల్ని కంటారు, పెళ్లి చేసుకున్నాకే పిల్లల్ని కంటారు. నువ్వు పిల్లాడిని కన్నా 5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నావు. ఏ మతంలో రాశారు ఇది? నాకు తెలిసి ఏ మతంలో రాయాలి అట్లా చేసుకోమని. నువ్వు ఎట్టవుతావు సనాతిని? దీనికి సమాధానం చెప్పు. సనాతని ఎట్లవుతావు నువ్వు? సనాతన ధర్మంలో ఇది ఉంది, నేను దాన్ని పాటించాలని చెబుతావా? సనాతన ధర్మం అంటే నువ్వు హిందూ ధర్మం ఏదో చెప్తున్నావు కదా. నాకు పెద్దగా ధర్మాల గురించి తెలియదు, అంటే నేనేం పెద్దగా చదువుకోవాలన్నా, నేను ఈ ధర్మాలకు సంబంధించి ఒక పుస్తకం కూడా చదవాలి. నువ్వు 2 లక్షల పుస్తకాలు చదివావు కదా, నువ్వు అపర మేధావి కదా, ఇప్పటికీ చదువుతానే ఉన్నావు కదా జీవితం అంతా పుస్తకాలు. ఏ పుస్తకంలో రాశారు ఇట్లా? పెళ్లి చేసుకున్నాక ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో కాపురం చేయమని ఏ బుక్కులో రాశారు? ఏ ధర్మంలో రాశారు? అది అయిపోయినాక ఇంకొకరిని మళ్ళీ మోసం చేయమని ఇంకే ధర్మంలో రాశారు? ఇవన్నీ ఏ ధర్మంలో రాశారు చెబితే ఆ ధర్మం పాటిద్దాం. అందరం పాటించమని చెబుతున్నావు లేకపోతే నువ్వు అది? సో ఆయన హిందువు కాదు పవన్ కళ్యాణ్. నేను ఇందాక చెప్పా కదా, నా దృష్టిలో మనిషే కాదని. మళ్ళీ మీరు హిందూ క్రిస్టియన్ ఇవన్నీ తర్వాత సంగతి. సో ఆయన ధర్మం ఏందో ఆయన చెప్పాలి ఇప్పుడు. మరి ఎంతకు మీ పిల్లలు ఏ ధర్మంలో ఉన్నారు? సనాతన ధర్మంలోనే ఉన్నారా? మీరే చెబుతారు క్రిస్టియానిటీ, మీ కూతుర్లు క్రిస్టియానిటీలో ఉన్నారు అని చెప్పి. మరి సనాతన ధర్మం క్రిస్టియానిటీ 2 వేరు కదా నాకు తెలిసి. మరి ఏంటంటే మీరు క్లారిటీ చెప్పండి. అసలు ఇవన్నీ ఎందుకు? మీకు అధికారం ఇచ్చింది దేనికి? సనాతిని లేదంటే పంచెలెగ్గట్టి మెట్లు గడగమని దీనికి ఇచ్చారు అధికారం? మీకు ఇచ్చింది దేనికి అధికారం? సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా, 30,000 మంది మహిళలను తీసుకొని వస్తా, జనసేన అను తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం సూపర్ 6తో పాటు 143 హామీలు, షణ్ముఖ వ్యూహం, ప్రతి నియోజకవర్గంలో 100 మందికి 500 మంది చెప్పాడు, 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ ఏదో చిన్న పరిశ్రమలు పెట్టించి పైకి లేపుతా అన్నావు. ఉన్న పరిశ్రమలు ఎత్తుకుపోతున్నాయి, పైకి కాదు గాల్లోకి. నువ్వేమో గాల్లో తిరుగుతున్నావు, వీళ్ళేమో గాలికి వదిలేసావు. ప్రజలను కాదు, నీ జనసేనలు కూడా గాలికి వదిలేసావు. విచ్చలవిడిగా రోడ్ల మీద పడి దళితుల మీద దాడులు కొడుతున్నారు. వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకుంటారు, మిగిలిన వీళ్ళు కొడతారు. నువ్వేంతరు గాల్లో వెళ్ళి గాల్లో వస్తావు, ఓజీ అంటావు, అదేంటి హరిహర వీరముళ్ళు అంటావు. మరి ఈ దీనికి అధికారం ఇచ్చింది? ముందు సనాతన అంటే క్లారిఫై చేయమని పవన్ కళ్యాణ్ అడుగుతున్నా.